హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి ఇప్పుడు ఈ వీడియోలో నేను తారాపు అప్డేట్ చెప్పబోతా ఉన్నా ఏంట్రా బూతులు అనుకుంటున్నాను నిజంగా స్వామి తారాపు అప్డేట్ మామూలుగా ఉండదు మీకు ఈ అప్డేట్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియోకి హైప్ బటన్ పగిలిపోవాలంతే పగిలిపోవాలి ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ కావాల్సిందే సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ మామూలుగా ఉండదు ఈ వారం ఏం జరుగుతుంది ఈ వారం ఎండింగ్ నెక్స్ట్ వారం ఏం జరుగుతుంది అనే పాయింట్ నేను చెప్పబోతున్నా పగిలిపోతుంది అంతే ఈ అప్డేట్ మార్కెట్లో ఫస్ట్ మనమే ఇస్తున్నాం అంటే నిజంగా ఇది జరుగుతుందా లేదా అని కాదు అంటే హోప్ యూ అండర్స్టాండ్ నేను ఏ రకంగా చెప్తున్నాను ఎందుకంటే ఆన్ ద ఫేస్ ఇట్లా నేను మూతి మీద చెప్పేసి మళ్ళీ నేను చెప్పేసానని నా ఛానల్ ఎగిరిపోకూడదు కదా అట్లేం కాదులే కానీ మా అమ్మ ఫోన్ ఒక్క సెకండ్ గేస్ హలో సో మా అమ్మ ఎందుకు ఫోన్ చేసిందంటే ఈరోజు సమ్ కైండ్ ఆఫ్ గుడ్ డే ఈరోజు అన్నలకి తమ్ముళ్ళకి సిబ్లింగ్స్కి బేసికలీ ఇంటికి పిలిచి భోజనం పెడితే మంచిదని చెప్పి వాడిని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టండి నేను నిన్ననే మా అన్నకి చెప్పిన రమ్మని వాడు రాలా నేను మర్చిపోయినాను ఇప్పుడు రమ్మని చెప్పిన సో అది మ్యాటర్ మీరు కూడా మీ అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి విచ్ ఇస్ వెరీ గుడ్ అంట ఈరోజు చేస్తే అండ్ అప్పుడే వీడియోలో ఒక తుప్పాస్ లాజిక్ ఒకటి చెప్పాను అంటే నేను బైపీసీ చేసి వేస్ట్ అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే నేను చదువుకునేది వేస్ట్ చదువుకోండి ఫస్ట్ నేను కూడా బాగా చదువుకుంటే బాగుండేదేమో బట్ ఐ వాజ్ అ టాపర్ ఇన్ కాలేజ్ మేబీ నేను మర్చిపోయానేమో ప్రాబబ్లీ బికాస్ టైఫాయిడ్ ఇవన్నీ నేను టైఫాయిడ్ డెంగ్యూ అండ్ మలేరియా ఈ దోమల వల్ల వస్తుంది అనేసి అనుకున్నా బట్ టైఫాయిడ్ దోమల వల్ల రాదంట ఇట్స్ బికాస్ ఆఫ్ సాల్మనెల్లా టైఫైనా బ్యాక్టీరియా నేను ఆ బ్యాక్టీరియా ఇస్ కాస్ట్ బై మస్కిటోస్ అనేసి అనుకున్నా బట్ ఇట్స్ నాట్ కాస్ట్ బై మస్కిటోస్ నాకు ఒక వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ టెక్స్టెడ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అబౌట్ దాట్ సో ఇప్పుడు అప్డేట్ ఏంట్రా అంటే ఈ వారం తుప్పాసు ఘోరమైన వారం ఈ వారం నెక్స్ట్ వారం పగిలిపోయేలా ఉండబోతోంది ఏం జరగబోతోంది అనే ముందు శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతా ఉంది శ్రీజ ఈజ్ గోయింగ్ టు రీఎంటర్ ది హౌస్ ఇది మీకు నచ్చినట్టయితే ఫస్ట్ వీడియో లైక్ చేయండి ఈ వీడియోకి లైక్స్ పగిలిపోవాలి హైప్ పగిలిపోవాలి కమెంట్ పగిలిపోవాలి అన్నిటికంటే హైయెస్ట్ కమెంట్స్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో శ్రీజ ఎంట్రీ ఏంటి అనే తర్వాత మిగిలినవన్నీ చెప్తాను సో ఏంట్రా అంటే సీజన్ 7ని సీజన్ 8ని మిక్స్ చేసి తమిళ్ బిగ్ బాస్ 3ని మిక్స్ చేసి అన్నిటిని మిక్స్ చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించబోతున్నారు ఆ ఎక్స్ కంటెస్టెంట్స్లో నాకు తెలిసి సెలబ్రిటీస్ అయిన సృష్టి అండ్ ఫ్లోరా ఉండకపోవచ్చు మిగిలిన కామనర్స్ నలుగురు శ్రీజ ప్రియా హరీష్ అండ్ మర్యాద మనీష్ వీళ్ళు నలుగురు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అనేది ఒక అప్డేట్ అది నిజమైన అప్డేటా లేదా రూమరా అని చెప్పేసి మనకి ఈ వారమే తెలుస్తుంది వీళ్ళ నలుగురు హౌస్లోకి ఎంటర్ అయ్యి లాస్ట్ సీజన్లో జరిగినట్టు ఈ సోనియా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వచ్చి ఎట్లయితే నామినేట్ చేశారో ఆ ఎపిసోడ్లో ఎపిసోడ్లో అయితే నిఖిల్ ఇట్లా ఫుల్గా లేచాడో నామినేషన్ అయ్యేది యష్మి నిఖిల్ అనే పాయింట్ మీద సోనియా నామినేట్ చేసి నాకు అదే ఒకటే గుర్తుంది సో ఆ పాయింట్ మీద ఎట్లయితే జరిగిందో సేమ్ అట్లనే ఈ వారం కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన ఈ కామనర్స్ వెళ్ళి హౌస్లో నామినేట్ చేస్తారు నామినేట్ చేయడం ఒకటే కాకుండా సేమ్ సీజన్ 7 లాగా ఈ రతిక ఇంకో ఇద్దరు ఎవరో పోయింది రతిక శుభశ్రీ దామిని అనుకుంటా వీళ్ళ ముగ్గురు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు అందరు హౌస్లో ఒక ఓటింగ్ వేసి ఎవరు హౌస్లోకి రావాలనుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఒక గేమ్ పెట్టి ఏదో చేసి రతికాని ఎట్లయితే లో ఓట్స్ వచ్చిందని చెప్పేసి రీఎంట్రీ ఇచ్చారో సేమ్ అలానే ఈసారి కూడా ఈ కామనర్స్ నలుగురిని పెట్టి వీళ్ళల్లో ఎవరికి ఈ రీఎంట్రీ ఆప్షన్ ఇవ్వాలి అనే ఒక పాయింట్ తీసుకొని వాళ్ళని హౌస్లో ఉంచాలి అనేసి అనుకుంటున్నారు అండ్ దీంట్లో మనకి లైట్ అప్డేట్సే ఉన్నాయి సో నేను అనుకునేది ఏంటంటే తమిళ్ బిగ్ బాస్ 3లో ఏమైందంటే చాలా హైప్ ఉంటే 3 కంటెస్టెంట్స్ని వీకెండ్లో నాగమామ అడిగారు ఎక్స్ కంటెస్టెంట్స్లో ఒకరు హౌస్లోకి రావాలంటే మీరు ఎవరిని కోరుకుంటారంటే అందరు చిటీలు రాసేసేసారు అప్పుడు అభిరామి సాక్షి మోహన్ వైద్యర్ అని చెప్పేసి ముగ్గురు అప్పట్లో బాగా ఫేమస్ సాక్షి అభిరామి అయితే ఇంకా ఈ గుజల్స్ ఫుల్ తోప్ అనమాట తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 best Big Boss season of all Telugu and Tamil Big Boss seasons. It's the best season that I've ever watched and I love Kavin.
కవిన్ అనేసి ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. అప్పుడు జస్ట్ ఒక సీరియల్లో విలన్ అంతే. ఇప్పుడు సూపర్ హీరో కవిన్. అప్పటి నుంచి అసలు నాకు ఆ సీరియల్ శరవణన్ మీనాక్షి అని ఒక సీరియల్ వచ్చేది తమిళ్లో. ఆ సీరియల్ అప్పటి నుంచి నాకు ఆ కవిన్ అంటే విపరీతమైన పిచ్చి. సో అట్లా వాళ్ళు హౌస్లోకి ఎవరెవరు కావాలంటే అభిరామి, సాక్షి అండ్ మోహన్ వైద్య పేరు చెప్తే వాళ్ళ ముగ్గురిని హౌస్లోకి ఎంటర్ చేసి వాళ్ళు హౌస్లో ప్రాబబ్లీ ఒక 1 వీక్ ఉన్నారు. ఒక వీక్ రీఎంట్రీ లాగే హౌస్లోకి ఎంటర్ చేశారు వాళ్ళని. రీఎంట్రీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పలేదు, రీఎంట్రీ అని చెప్పకండి, మీరు ఈ వారం వెళ్ళిపోతారనేసి చెప్పకండి, 1 వీక్ మీకు హౌస్లో మేము మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాము, సో మీరు వెళ్ళి ఏమైనా చేయొచ్చు హౌస్లో అనేసి చెప్తే వాళ్ళందరూ హౌస్లోకి వెళ్ళి బయట జరిగే విషయాలు, వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడే విషయాలు, ఆ విషయాలంతా చెప్పి నామినేట్ చేసి వనిత విజయ్ కుమార్ అనేసి ఒక ఆమె ఉంటుంది తెలుసా, ఆమె పెద్ద గయ్యాలి టైప్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట. సో ఆవిడ రీఎంట్రీ అయినప్పుడు ఆవిడ వీళ్ళ గురించి మాట్లాడిన దాని గురించి అన్నీ చేసి మొత్తం కల్లోలం అయిపోయింది. అమ్మకోళం చేసి పెట్టారు హౌస్ అంతా. సూపర్గా ఉండింది. సో అట్లే ఈసారి ఈ 4 కామనర్స్ని హౌస్లోకి పంపిస్తున్నారు అనేసి మాత్రం తెలుసు. వెళ్ళి నామినేట్ చేయమంటారు. సో లాస్ట్ సీజన్ లాగా నామినేట్ చేసేసి బయటికి వచ్చేయమంటారా, లేకపోతే నామినేట్ చేసి ఒక వారం రోజులు హౌస్లో ఉండొచ్చు అనే ఒక పాయింట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి టాస్క్లు కండక్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి టాస్క్లు పెట్టి హౌస్లో ఉండే హౌస్ మేట్స్ అందరూ వీళ్ళకి ఒక టాస్క్ పెట్టి ఎవరు హౌస్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారా, లేకపోతే హౌస్లో వాళ్ళకి డెసిషన్ ఓటింగ్ అందరూ ఏకాభిప్రాయంతో ఒక పేరు చెప్పండి అనేసి అంటే ఆ పేరు చెప్తారా, మనకి ఏమీ తెలీదు. ఒకవేళ శ్రీజాకు తక్కువ ఓట్స్ వస్తే సేమ్ రతికాలాగా ఇది రణరంగం కాదు, చదరంగం కాదు, రణరంగం కాదు, మృదంగం అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి శ్రీజాన్ హౌస్లో పెడతారా, లేకపోతే ప్రియాన్ పెడతారా, హరీష్ని పెడతారా, మనీష్ని పెడతారా. సో హౌస్కి ఎవరు ఉపయోగమైతే వాళ్ళని పెడతారా, లేకపోతే వేరే వాళ్ళని పెడతారా మనకు తెలీదు. ఎవరెవరికి ఎవరెవరితో ర్యాపో ఉందనేసి మనకు తెలీదు. బట్ మ్యాక్సిమం మంది అయితే ప్రియానే కోరుకుంటారు అనేసి నేను అనుకుంటున్నా, బికాస్ ఫుడ్ అది ఇది అని చెప్పేసి. ఈమె సంజన మాత్రం హరీష్ గారిని కోరుకుంటుందేమో నాకు తెలిసి. సో ఆ పాయింట్లో హౌస్లోకి ఎవరు రీఎంట్రీ ఇస్తారనేసి మనకు తెలియదు. బట్ మ్యాక్సిమం శ్రీజ రీఎంట్రీ రావాలనేసి మనం కోరుకోవాలి, మనం కోరుకునేది తప్ప ఇంకేం లేదు. సో శ్రీజ రీఎంట్రీ ఈ రకంగానే ఉంటుంది. డైరెక్ట్గా ఒక వైల్డ్ కార్డ్ లాగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ని మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ లాగా హౌస్లోకి పంపించేది అట్లాంటివి అయితే ఏది జరగదు. బట్ రీఎంట్రీ అయితే ఉంటుంది. అది 1 రోజుకా, 2 రోజులకా, వారం రోజులకా, లేకపోతే పర్మనెంట్గా ఒక హౌస్మేట్గా ఉండేదానికా. సో వీళ్ళ 4గురిలో ఒక పర్మనెంట్ హౌస్మేట్ అవుతారు. ఆ పర్మనెంట్ హౌస్మేట్ ఎవరు అవుతారు, ఎట్లా అవుతారు, వాళ్ళకి ఏం టాస్క్ పెడతారు, ఆ ట్విస్ట్ ఏంటి, ఇదంతా మనకు తెలీదు. వచ్చిన అప్డేట్ ఒక రవ్ అప్డేట్, బట్ ర్యాంప్ అప్డేట్ సూపర్ అప్డేట్ అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు కూడా ఈ అప్డేట్ వాహ్ దీని కదరా మేము వెయిట్ చేసింది అనేలాంటి అప్డేట్ లాగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. ఈ వీడియో పగిలిపోవాలి. ఈ వీడియో నుంచి మనకి ఆల్రెడీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారో కూడా తెలీదు. సో ఒక నిమిషం, ఎంతమంది సబ్స్క్రైబర్స్, ఓకే 297 అప్డేట్స్, 297. ఓకే, ఈ వీడియోకి 3000 సబ్స్క్రైబర్స్ రావాలి. మనది 300K అయిపోవాలి. నెక్స్ట్ నేను రివ్యూ పెట్టే లోపల మనము 300K సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ చేస్తున్నాం. అంతే, తగ్గేదేలే. నాకు తెలిసి ఇది మామూలు అప్డేట్ కాదు, ర్యామ్ అప్డేట్. నా వీడియో, నా రివ్యూ మీకు ఎట్లా అనిపించింది అనేసి కూడా చెప్పండి. మీకోసం నేను వేరే డ్రెస్ మార్చుకొని వచ్చి కూడా చేస్తాను. బికాస్ ఒకే డ్రెస్తో ఎన్ని వీడియోలు చేసేదని చెప్పేసి. ఈ డ్రెస్ కూడా మీకు నచ్చినట్టయితే, నేను మీకు క్యూట్గా అనిపించినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే వచ్చి నా పేరు సెర్చ్ చేసి వీడియో చూసేసి వెళ్ళిపోయే బదులు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత కావాలంటే బిగ్ బాస్ తర్వాత మీకు నచ్చకపోతే అప్పుడు కావాలంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది నా పాయింట్. సో ఎలా ఉంది అప్డేట్, మామూలుగా లేదు కదా. సో శ్రీజ ఈస్ గోయింగ్ టు రీఎంటర్ ది హౌస్. వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ ఇన్ ది హౌస్ ఆ స్క్రీన్ మీద. బట్ ఏ రకంగా ఏంటి, ఎవరు ఏం నామినేట్ చేస్తారు అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్. గేమ్ చేంజ్ అయిపోతుంది. కళ్యాణ్ ఒక మూలకు ఉన్నాడు ఇప్పుడు, తనుజ ఒక లెవెల్లో ఉంది. మొన్నేమో హైపరాది వచ్చి అందరికీ ఒక్కొక్కటి చెప్పారు. హైపరాది చెప్పిన క్లూస్తోనే చాలామంది గేమ్ మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి నామినేట్ చేశారంటే అప్పుడు ఇంకా గేమ్ మారిపోతుంది. ఎవరెవరికి సపోర్టివ్గా చేస్తూ ఉన్నారో ఏంటి తెలుసా, ఇక్కడ ఒక ట్విస్ట్. కొంతమంది తెలివిగా వాళ్ళ ఫ్రెండ్స్నే నామినేట్ చేసి వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పేసి గేమ్ మార్చుకుంటారు అని చెప్పేసి గేమ్ మార్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వచ్చి, ఇప్పుడు ప్రియా ఉంది, ప్రియాకి కళ్యాణ్ ఫేవరెట్, వచ్చి అరే కళ్యాణ్ నువ్వు ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా కాదురా చేయాల్సింది, నువ్వు ఎందుకు నామినేషన్స్లో సంజన గారిని నామినేట్ చేసావు, నీకు దమ్ముంది కదా, నువ్వు మాధురి గారినో రమ్యానో నామినేట్ చేసి ఉండొచ్చు కదా
అనే ఒక పాయింట్లో, లేకపోతే తనుజ నామినేట్ చేస్తా అని చెప్పేసి ఎందుకు మాట మార్చేసావు? నీకు ఏదనిపిస్తే అది చేయొచ్చు కదా, ఎందుకు ఆ నిమిషాలపై మాట మార్చేసుకున్నావు? అసలు నామినేట్ చేసిన రీజన్స్ అన్నా బాగున్నాయరా? తుప్పాస్గా నామినేట్ చేసావు. నీ నామినేషన్స్ నాకు నచ్చలేదనే పాయింట్తో కానీ నామినేట్ చేసి నీకు నువ్వు స్టాండ్ తీసుకోవాలి. సైలెంట్గా ఉండిపోవడము, వాళ్ళ గురించి ఊరుకునేది లేదు అనేది కాదురా. నువ్వు ఊరుకోకుండా చూపించాలి. నేను ఒక మాట అంటున్నారంటే యూ విల్ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక నామినేషన్ చేసింది అనుకో ప్రియా వచ్చి కళ్యాణ్ ఏమనుకుంటాడు, అవునా బయట జనాలు కూడా ఏంట్రా ఇలా చేస్తున్నావు అనేసి అంటున్నారు అని ప్రియా ఒక మాట చెప్పింది అనుకో కళ్యాణ్తో. అప్పుడు ఏమనుకుంటాడు కళ్యాణ్, ప్రియా వచ్చి చెప్పిందంటే, ప్రియా నా ఫ్రెండ్, ప్రియా ఇట్లా అనుకుంటా ఉందంటే బయట జనాలు అనుకుంటా ఉంటారు. సో నెక్స్ట్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఐ హ్యావ్ టు టేక్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. ఇలా సైలెంట్గా కూర్చుంటే పనులు అవ్వట్లేదమ్మా అని చెప్పేసి తెగ్గేదేలే అని చెప్పేసి నా అసలు రూపం చూపించాలి అని చెప్పేసి చేయొచ్చు. అండ్ ఆల్సో దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ భరణి గారు ఆల్సో టు ఎంటర్ ది హౌస్. సో భరణి గారు ఎంటర్ అయ్యి రాగానే తనుజని దివ్యాని నామినేట్ చేసి, అమ్మా మీ వల్లే అమ్మా నేను బయటికి వెళ్ళిపోయాను, అమ్మా నీ వెనకాల ఒక శక్తి ఉందమ్మా అని చెప్పేసి అట్లా ఏదైనా నామినేట్ చేస్తే కూడా చూడాలనిపిస్తుంది. సో వీళ్ళు ఎవరెవరు ఏ నామినేషన్స్ చేస్తారు, సో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యి పగ్గలా కొడతారేమో ఈసారి అని చెప్పేసి అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ దట్ వాస్ హైలైట్ ఎపిసోడ్. సోనియా నామినేషన్ టు నిఖిల్ వాజ్ అల్టిమేట్. అమ్మ ఏంట్రా ఇది, మైండ్ బ్లాక్ అయిపోయింది అనేలాగా ఉన్నది తన నామినేషన్. సో ఈసారి కూడా అట్లే ఉండబోతుందని అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి అసలు ఈ సీజన్లో ఉంటాయండి ట్విస్ట్లు, వేరే ఏ సీజన్లో లేవు స్వామి. టవాల్ ట్విస్ట్లు, అమ్మా టవాలంట, అప్పా బూతులేది, నేను ఎడిట్ చేయలేను రా. సరే ఓకే, ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దిస్. ఎందుకులే ఇప్పుడు కవరేజ్ చేసుకోవడం, కానీ కొంచెం అట్లే ఉంటుంది మనము మాట్లాడేది. ఈ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇట్లాంటి మాటలు అలవాటు అయ్యాయి నాకు. అంతకుముందు కూడా మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఈ బాల్ ఇట్లాంటి వర్డ్స్ అంతా అప్పట్లో రావు. అప్పట్లో వేరే, అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్ అయిపోయాము. సో దట్ ఈస్ థింగ్. నెక్స్ట్ టైం నుంచి కొంచెం డీసెంట్గా మాట్లాడు అనేసి కింద, ఎవరికైనా డీసెంట్గా మాట్లాడాలి అనేసి అనిపిస్తే కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి డీసెంట్గా మాట్లాడు అని. అప్పటి నుంచి డీసెంట్గా మాట్లాడతా. లేదు అట్లా ఏం లేదు, నువ్వు ఇట్లా మాట్లాడినా బాగుంది అనేసి అంటే నెక్స్ట్ టైం నుంచి కొంచెం నాటు అనేలాంటి మాటలు మాట్లాడతా. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ నాటు. బేసికలీ నేను తెలుగులో మాట్లాడితే నాటు, ఇంగ్లీష్లో మాట్లాడితే ఘాటు క్లాస్. తమిళ్లో பேசினா சூப்பராக இருக்கும். யாருக்கா தமிழ் தெரியுமா? ஸோ நான் தமிழ் கூட நல்லா பேசுவேன். பேசிக்கலி ஐ பாலிக்லாட். ஐ ஸ்பீக் 7 languages. I speak Deutsch, I speak German too, I speak English. ಹಿಂದಿ ಥೋಡಾ ಆಗ್ತಾ ಹೇ. ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ ನನಗೆ. మలయాళం కొంచెం మూడు మాట్లాడేసాను కదా. ఓకే, జర్మన్ మాట్లాడేసా, తెలుగు మాట్లాడేసా, తమిళ్ మాట్లాడేసా, ఇంగ్లీష్. ఐ స్పీక్ ఇంగ్లీష్. ఎస్, ఐ స్పీక్ 7 languages ఇన్ టోటల్. దీంట్లో 3 ఫ్లూయెంట్గా వచ్చి ఇంగ్లీష్, తెలుగు అండ్ తమిళ్ అని చెప్పే దాంట్లో తెలిసిపోతుంది తమిళ్ వచ్చని. సో మిగతా 4 కొంచెం కొత్త స్వల్ప స్ప్రాష్ డాయిచ్ వచ్చి నేను అమెజాన్లో వర్క్ చేసేటప్పుడు లాంగ్వేజెస్కి ఎక్కువ ఇది ఉంటుంది. దాంట్లో డాయిచ్ అంటే జర్మన్ ఫ్రెంచ్ కంటే జర్మన్కి ఎక్కువ వాల్యూ ఉంది అని చెప్పేసి జర్మన్ నేర్చుకున్నా. బట్ అమెజాన్లో నుంచి బయటకు వచ్చేసి యూట్యూబ్ పెట్టుకుంటున్నా. నాద వినోదము నాద విలాసము పరం. ఓకే, ఎందుకు శృతి కొడుతున్నా, ఎందుకంటే ఊరికే టైం ఎక్స్టెండ్ చేయడానికి. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. నా అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. హైప్ బాక్స్ పగిలిపోవాలి. ఇఫ్ యూ లైక్ మీ, లైక్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో కమెంట్ డౌన్. డీసెంట్గా మాడడం అంటే సెంట్ కొట్టుకోవడం కాదు, డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకో అని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అప్పటి నుంచి డీసెంట్గా మాట్లాడతాం. ఓకే నా బాయ్ గైస్. బాయ్.